ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో అపోస్తలుల కార్యము గ్రంథము 11వ అధ్యాయము 19 నుండి 30 వరకు ఉన్న లేఖనాల్ని మనం చదువుకోవలసిన అవసరత ఉండగా ఒక 3 లేఖనాలను మనం చదువుకున్నాం. ఈ వాక్య లేఖనాలలో మనం చూసినప్పుడు అంత్యోకయ అనే పేరు కలిగిన స్థలం మనకు కనబడుతుంది. 29వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సౌలు అనే వ్యక్తి ఉండగా ఆ సౌలును బర్నబా అనే వ్యక్తి తార్సు పట్టణానికి వెళ్ళి అక్కడ కనుగొని అంత్యోకయ అనే పట్టణానికి తీసుకుని వచ్చినట్లుగా 25వ వచనంలో చూస్తూ ఉన్నాం. 26వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదట అంత్యోకయ శిష్యులు క్రైస్తవులు అని అనబడ్డారని అక్కడ వ్రాయబడుతున్న లేఖనాన్ని మనము చదివాము. 13వ అధ్యాయం 1వ వచనంలో అంత్యోకయ అనే పదాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. మెటుకు దైవ లేఖనాలలో స్థలాల్లో పాఠాలున్నాయి, వ్యక్తులలో పాఠాలున్నాయి, ఆయా రకాలైన జంతువులలో, పక్షులలో, పురుగులలో విశ్వాసులైన వారికి పాఠాలు ఉన్నాయి. ఈ యొక్క లేఖనాలను మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆది సంఘము మరి అపోస్తలుల కార్యముల గ్రంథములో ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో ఆది సంఘాన్ని గురించిన విషయాలు, కొన్ని విషయాలు మనము గమనించాం. ఆది సంఘము అందులో ఉన్న ప్రాముఖ్యమైన సత్యాలు, లేదా యెరూషలేము సంఘము అందులో ఉన్న ఆత్మీయ విషయాలు మనం గుర్తు తెచ్చుకున్నాం. మనం అలాగున్నామా లేదా, మన సంఘాలు అలాగున్నాయా లేదా, మన సంఘం అలాగుందా లేదా, లేకుంటే మన బాధ్యత, మన పాత్రత, మన ప్రాముఖ్యత ఏమిటి, మన యొక్క మరి పని ఏమిటనేది మనం గమనించాలి. అలాగున ఉంటే దేవుని స్తుతించాలి. ఇతరమైన సంఘాలకు ప్రోత్సాహంగా, మాదిరికరంగా ఉన్నామని, సాక్ష్యం ఇవ్వవలసిన వారమని గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెరూషలేములో ఉన్న సంఘము, ఆ సంఘములో అనేకులైన వారు రక్షించబడి దేవుని కొరకు నిలుస్తూ సాగుతూ ఉన్నారు. ఆది సంఘంలో ఉన్నవారు లేదా యెరూషలేము సంఘంలో ఉన్నవారు అపోస్తలులాగా ఎంచబడిన 11 మంది ఉన్నారు. తర్వాత మత్తీయ ఆ వ్యక్తి కూడా అందులో చేర్చబడ్డాడు. ఆ 12 మంది అక్కడ ఉన్నారు. 120 మంది కూర్చబడ్డారు. రక్షించబడిన 3000 మంది ఆ యెరూషలేము సంఘంలో ఉన్నారు. ఇలాంటి పరిణామాలు వారు సంఘంలో ఉండి దేవుని యొక్క కార్యాలలో వారు నిమగ్నమవుతూ కొనసాగుతూ ఉంటుండగా ఆ యెరూషలేము సంఘమునకు హింసలు వచ్చినాయని మనం గమనించగలం. తొందరలో కలిగిన హింసలు వచ్చినాయి, గొప్ప ఉపద్రవం వచ్చిందని మనం గమనించగలం. 8వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినది. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో ఎందంతటా వారు చెదిరిపోయారని మనం గమనిస్తూ ఉన్నాం. సేవ ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ శ్రమలు కూడా ఉంటాయి. దేవుని పని బలముగా ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ పాడు చేయడానికి, కీడు చేయడానికి, తొందర కలిగించడానికి, ఇబ్బందులు కలిగించడానికి మరి అపవాది అహర్నిశలా కష్టపడతాడు. తనకు సమయం కొంచెమే అని ఎరిగి సంఘాన్ని చెదరగొట్టాలి, సంఘాన్ని లేకుండా చేయాలి, సంఘాన్ని నాశనం చేయాలి, సంఘం మీద మచ్చ వేయాలి, సంఘం మీద కళంకం తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు. అదే జరిగినది. ఆది సంఘములో యెరూషలేము సంఘము
అభివృద్ధి అవుతుంటుండగా, విస్తరిస్తుంటుండగా, వ్యాప్తి చెందుతూ ఉంటుండగా ఆ సంఘమునికి ఏమొచ్చినాయి? గొప్ప హింస కలిగినవి. గనుకనే వారందరూ ఏమయ్యారంటే చెదిరిపోయారని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఉన్న విశ్వాసులు ఏదో అంతంత మాత్రం బలం కలిగి భయభక్తులతో భయముతో దేవుని ఆరాధిస్తున్న సమయంలో మరొక గొప్ప ఉపద్రవం వారి మీదకి వచ్చింది. అదేంటంటే ఆది సంఘములో ఆత్మతో నింపబడినవాడు, శక్తితో నింపబడినవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, అలాగన జ్ఞానంతో నింపబడిన మరి అనేకులైన వారిలో ప్రాముఖ్యంగా ఆ 7గురిలో మరి ఒక వ్యక్తి ఉన్నాడు. స్టెఫన్ అనే పేరు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎడల మరి ఆనాటి మత విరోధ వాదులు లేదా యూదా మతానికి చెందినవారు ధర్మశాస్త్రమే ప్రాముఖ్యమని ఎంచినగా వారిలో ధర్మశాస్త్ర పారాయణం చేసిన పరిశీలనగా ఎంచబడిన మరి సౌలు ఆ స్టెఫను విషయంలో మరి హతసాక్షి కావడానికి ఆయన ప్రముఖ పాత్ర అక్కడ వహించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. గనుకనే ఆ స్టెఫనును వాళ్ళు రాళ్ళతో కొట్టి అలాగని చంపినప్పుడు ఆ స్టెఫను ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని అక్కడ దేవునికి మొరపెట్టి తన ప్రాణాన్ని విడుస్తాడని 7వ అధ్యాయం 59వ వచనంలో చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయనే సౌలు అనే పేరు కలిగిన వ్యక్తిగా మనము గమనిస్తూ ఉన్నాం. కనుక సౌలు అనే వ్యక్తి ఆయన యొక్క చావునకు సమ్మతించినట్లుగా 7వ అధ్యాయం ఆఖరి వచనంలో మనం 60వ వచనంలో చూస్తూ ఉన్నాం. సంఘానికి హింసలున్నాయి, సంఘానికి శ్రమలున్నాయి, సంఘంలో తొందరలో ఉన్నాయి అని వీడి ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఆనాడేమి ఈనాడేమి ఏనాడైనా సంఘానికి ఉంటూనే ఉంటాయి శ్రమలు. ఏ ప్రదేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ చోటైనా, ఏ ప్రదేశమైనా శ్రమలు అనేవి ఉంటూనే ఉంటాయి. గనుకే ఈ యొక్క 11వ అధ్యాయము 19వ వచనంలో స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయారు అనేకులైన వారు. అయ్యో, యెరూషలేములో ఉంటే, సంఘంలో ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే మన మీద శ్రమలు ఉన్నాయి, మనకు ఇరుకులున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, మన మీద దాడి చేస్తారు, మనల్ని చంపుతారు అని ఎరిగిన వారు, విశ్వాసులైన వారు చెదిరిపోయారు. అలాగన చెదిరిపోయిన అనేకులైన వారు ఏం చేశారంటే, చెదిరిపోయిన వారు మౌనంగా వారి ప్రదేశాలకు వెళ్ళి తలదోచుకోలేదు. కానీ వారు చేసిన ఒక శ్రేష్టమైన పని ఏంటంటే, వారు ఏ ప్రదేశాలకు వెళుతున్నారో, ఏ ప్రాంతాల మీదకి వెళుతున్నారో ఆ ప్రాంత ప్రజలకు, ఆ ప్రదేశంలో ఉన్న వారికి దేవుని యొక్క సువార్తను అందిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ, జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన రాకడ, ఆయన నమ్ముకుంటే కలిగే భాగ్యము వారందరికీ తెలియజేస్తూ వచ్చారు అనుకుంటారు. కానీ చాలామంది ఈ బాధ్యత, సువార్త ప్రకటించే బాధ్యత ఫలానా వారిది, మందిరానికి తీసుకొచ్చే బాధ్యత ఫలానా వారిది, దేవుని నమ్ముకునే ఒప్పింపజేసే బాధ్యత ఫలానా వారిది అని అనుకుంటాం. కానీ క్రొత్త నిబంధన సంబంధమైన సిద్ధాంతంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి వారు దేవుని గురించి వెల్లడి చేయాలి. ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని గురించి తేటపరచాలి. ఆయన జన్మ, ఆయన జీవితం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క మరి పునరుద్ధానం, ఆయన మరి రాకడ, ఆయన ఆరోహణం, రాకడ, ఇవన్నీ వివరించి తెలియపరచవలసిన వారమా ఆ బాధ్యత నమ్మిన ప్రతి ఒక్కరిలో ఉన్నది. బాప్తిసం పొందిన ప్రతి వారిలో ఉన్నది, నమ్ముకున్న ప్రతి వారిలో ఉన్నది, క్రైస్తవులుగా చేపట్టిన ప్రతి వారిలో ఆ బాధ్యత ఉన్నదని ఈ లేఖనాల ద్వారా మనం గమనిస్తున్నాం. 11వ అధ్యాయం 19వ వచన లేఖనాన్ని బట్టి వారికి శ్రమ ఉన్నది, వారికి కష్టం ఉన్నది, వారికి ఇరుకున్నది, వారికి ఇబ్బంది ఉన్నది. అయినా కానీ వారు సువార్త అనేది వారు మానని వారుగా ఉన్నారు.
చెప్పడం మానలేదు, తెలియపరుచుట ఆగలేదు. ప్రభువుని గూర్చి, దేవుని గూర్చి, వారు పొందిన మేళ్ళు, వారి జీవితంలో కలిగిన ఉపకారాలు, వారి జీవితాలలో కలిగిన ఆ ధన్యత, వారు కలిగిన ఆ భాగ్యం, వారి మనసులో కలిగిన సమాధానము వారు చెప్పక ఉండలేదు. అలాగనే మనం కూడా ఉండాలి అని ఈ మాటల ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. వారు అలాగన ఫెనికే, కుప్రా అనే ప్రదేశాలకు వెళుతూ వచ్చి ఒక ప్రదేశానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ ప్రదేశాన్ని మనం చూసినప్పుడు 19వ వచనంలో అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. వారు ఎవరో, వారు కుప్రీయులు. వారు ఎవరో, వారు కురేనీయులు. కురేనీయులైన ఆ ప్రాంతంలో ఉన్నవారు వారు సంచారం చేస్తూ అక్కడికి వచ్చి సువార్తను అందించారు. అంతియోక ప్రాంతానికి వచ్చి సువార్తను అందించినప్పుడు కొంతమంది ప్రభు తట్టు తిరిగారు. అదే 20వ వచనంలో ఉన్న ఆ మాట. ప్రభువైన యేసుని గురించిన సువార్త ప్రకటించగా 21వ వచనంలో ప్రభు హస్తం వారికి తోడుగా ఉన్నది. అలాగనే వారు ఏం చేశారంటే నమ్మిన అనేకులు ప్రభు తట్టు తిరిగారు. అయ్యో, ప్రభు నా కొరకు మరణించాడా, నా కొరకు చనిపోయాడా, నా కొరకు తిరిగి లేచాడా, నేను నమ్మితే పరలోకం దొరుకుతుందా, నేను విశ్వసిస్తే నాకు ఆ రక్షణ భాగం అందుతుందా అని అనేకులైన వారు ప్రభు తట్టు తిరిగినట్లుగా 21వ వచనంలో చూస్తూ ఉన్నాం. దాని ద్వారా అనేకులైన వారు ఏం చేశారంటే అక్కడ ఒక కూటమిగా ఏర్పడ్డారు, ఒక సమూహంగా ఏర్పడ్డారు. అక్కడక్కడ ఉన్నవారు అక్కడ సమకూడారు. వారందరూ చూసినప్పుడు ఒక గుంపుగా ఏర్పడిన విధానాన్ని మనం గమనించగలం. ఏర్పడగా వారు అంత్యోకులో ఉన్న సంఘము అనే పేరుతో వారు పిలువబడ్డారు. ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన పేరు మనం గమనించగలం. ఫలానా గ్రామానికి చెందిన సంఘం, ఫలానా గ్రామంలో ఉన్న సంఘం, ఫలానా నగరంలో ఉన్న సంఘం, యేసుక్రీస్తు సంఘం, క్రీస్తు యేసు ప్రభు యొక్క ఆలయం, ప్రార్థనా మందిరం, క్రైస్తవ ప్రార్థనా మందిరం అనే పేరుతో పిలువబడడం మనం గమనించగలం. అయితే ఆ అంత్యోకయ పట్టణములో నమ్మిన వారు అనేకులు ఉన్నారని మాట మనం చూస్తుండగా అంత్యోకయ అనే ఆ పట్టణము మనం చూడగా 2 స్థలాల్లో అదే పేరు కలిగిన మరి ప్రాంతం ఉన్నట్టుగా చూస్తున్నాం. అనగా ఒకే పేరుతో అంత్యోక అనే పేరుతో 2 వేరు స్థలాలలో ఊర్లు ఉన్నాయి. ఒకటి సిరియాలోని అంత్యోకయ, రెండవది పిసిదియాలోని అంత్యోకయ అనే 2 పదాలు లేదా ఒకే పేరుతో కలిగిన 2 గ్రామాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అంత్యోక పట్టణము యెరూషలేముకు మరి దగ్గరలో ఉంటుండగా లేదా యెరూషలేము ప్రాంతంలో ఉంటుండగా ఈ యొక్క ప్రాంత ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు. వారు సమాజంగా చేయబడ్డారు, వారు సంఘంగా కూర్చబడ్డారు, వారు దేవుణ్ణి ఆరాధించేవారుగా వారు చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అంత్యోక పట్టణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది ప్రసిద్ధమైన వ్యాపార కేంద్రం. ధనికులైన వారు మరి ఐశ్వర్యవంతులైన వారు ఈ ప్రదేశంలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఇది ఖ్యాతికెక్కినది. ఈ విషయాలు ఎందుకు చెబుతున్నామంటే అన్యులైన వారు అంత్యోక ప్రాంతంలో ఉండగా యేసుక్రీస్తు ప్రభువుని వారు నమ్ముకున్నారు. భౌతికంగా వారి యొక్క మరి భౌగోళిక స్వరూపాన్ని మనం జ్ఞాపం చేసుకుండగా వారి యొక్క స్థితి, వారి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని నామములో నమ్మగా మరి రక్షణ పొందిన వారు, వారు అన్యులుగా ఉండగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి వారు ధన్యజీవులుగా చేయబడ్డారనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఆ నమ్మిన వారు ఏమయ్యారంటే ప్రభు తట్టు తిరిగిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నమ్మిన అనేకులు అనే మాట 21వ వచనంలో చూస్తూ ఉన్నాం. నమ్మిన అనేకులు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 24వ వచనంలో అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు అని అంటూ బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అనేకులైన వారు, బహుజనులైన వారు ప్రభు పక్షాన చేరిరి, సంఘంలో ఉండిరి అనే మాట మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అలాగైతే మొదటగా ఒక వ్యక్తి నమ్ముకున్నాడు. ఆ సువార్త విని అనారోగ్యతను బట్టి నమ్ముకుంటారు కొంతమంది.
వ్యాధి బాధలు కష్ట నష్టాలు కలిగినప్పుడు కొంతమంది నమ్ముకుంటారు. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, డబ్బున్న పోవాలో జబ్బున్న రావాలో అప్పుడు నమ్ముకుంటారని. పరిస్థితులు ఏమైనా కానీ వారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన శిలువ దృశ్యాన్ని చూశారు. ఆయన శిలువ మరణాన్ని వారు ఆత్మీయ నేత్రాలతో దృష్టించి ప్రభువు దర్శించగా వారు నమ్ముకున్నారు. వారందరూ సమూహంగా కూడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే కాలానుగుణంగా ఆ సంఘము, ఆ అంత్యోక ప్రదేశము ఏమవుతుందంటే అది విస్తరిస్తున్నది. ఆ సంఘం అభివృద్ధి నొందుతున్నది. ఆ సంఘం ఎదుగుతూ ఉన్నది. ఆ సంఘము విస్తరణలోకి వస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. గనుకనే నమ్మిన వారు ఉన్నారు, అనేకులైన వారు ఉన్నారు. ప్రభు తట్టు తిరిగిన వారు అనేకులైన వారు అక్కడ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. గనుకనే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నవారు, ఆ సంఘంలో ఉన్నవారు అభివృద్ధి నొందారు. ఒక వ్యక్తి చేర్చబడ్డారు, ముగ్గురుగా సమకూర్చబడ్డారు. అలాగన 7, 6 మరి 7 మందిగా, 8 మందిగా, 9 మందిగా అలాగన అనేక మందిగా సమకూర్చబడి వారందరూ కూడుకొని ప్రభువు నామన ప్రార్థన చేసేవారుగా మారారు. ప్రభువును గణపరిచేవారుగా వారు అయ్యారు. ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా వారు మారినట్లుగా మనం గమనిస్తున్నాం. అందుకే అపోస్తలుల కార్యం గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 24వ వచనంలో బహుజనులు మరి అక్కడ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. 24వ వచనంలో బహుజనులు అన్నాడు, 26వ వచనంలో బహుజనులు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఇంచుమించుగా సంవత్సర కాలం గడిచింది. ఆ సంవత్సర కాలంలో వారు ఏమయ్యారంటే విస్తరించారు, అభివృద్ధి చెందారు, వ్యాప్తి చెందారు. ఆ సంఘము అంచెలంచెలుగా ఎదిగింది. అంచెలంచెలుగా దశలుగా అది ఎదిగింది. ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగింది. 10 మందిగా, 20 మందిగా, 50 మందిగా, అలాగన 100 మందిగా, అలాగన విస్తరణ కలిగినట్లుగా ఆ సంఘాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యాపారం ప్రారంభిస్తే ఆ వ్యాపారం ప్రారంభించిన వారి యొక్క ఉద్దేశం ఏంటి? అభివృద్ధి చెందాలి. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పనిలో నిపుణత కలిగి మరి అంచెలంచెలుగా ఎదగాలి అనే కోరిక కలిగిన వారుగా ఉన్నారు అనేకులైన మనము. అయితే ఈ యొక్క స్థానిక సంఘము, ఈ యొక్క అంత్యోక సంఘము అది ఎదుగుతూ ఉన్నది, అది విస్తరిస్తూ ఉన్నది. గడిచే కొలది, దినాలు గడిచే కొలది, రోజులు దొర్లే కొలది, నెలలు గడిచే కొలది ఆ సంఘం విస్తరించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. విస్తరణ, అభివృద్ధి అనేది కావాలి. గత సంవత్సరము పంట వేస్తే మనకి ఎంత ఆదాయం వచ్చిందో అంతే కావాలని మనం కోరుకుంటామా? నాకు అంతే అవసరం, అంతే కావాలి, అంతకన్నా తక్కువ వచ్చినా పర్లేదు అని అనుకుంటామా? లేదు. అంతకన్నా అభివృద్ధి, అంతకన్నా విస్తరణ, అంతకన్నా ఎక్కువగా కావాలి, ఎక్కువగా రావాలి, ఎక్కువగా ఉండాలి అని మన ఆశ, కోరిక మంచిదే. అయితే దాని కొరకు ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం, ప్రయాసపడతాం, కష్టిస్తాం, సొమ్ము వెచ్చిస్తాం, సమయం వెచ్చిస్తాం. అలాగనే అభివృద్ధి కొరకై, పండుట కొరకై మనం ఆహర్నిశలా కష్టపడతాం. సంఘ అభివృద్ధిలో కూడా ఇవి కూడా అవసరమే. ఆ అంత్యోకలో ఉన్న సంఘము అది అంచెలంచెలుగా ఎదిగినది, వర్ధిల్లుతున్నదంటే కారణము ఆ సంఘంలో ఐక్యత, ఆ సంఘంలో సహవాసం, ఆ సంఘంలో ప్రేమ, ఆ సంఘంలో ఆప్యాయత, ఆ సంఘంలో ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. అనేకులైన వారు ఎదుగుతూ ఉన్నారు. ఆ సంఘంలో పని ఉన్నది, ఆ సంఘంలో ప్రార్థన ఉన్నది, ఆ సంఘంలో ఐక్యత ఉన్నది, ఆ సంఘంలో సహవాసం ఉన్నది. గనుకనే వారు ఎదుగుతూ ఉన్నట్లుగా, అభివృద్ధి చెందుతున్నట్లుగా మనము గమనించగలం. ఇలాగ జ్ఞాపకం చేసుకుందాం. మన కుటుంబాలు వర్ధిల్లాలి, మన ఇళ్ళు విస్తరించాలి, మన యొక్క సేవ అభివృద్ధి నొందాలి, మనం చేసే పనులు వ్యాప్తి నొందాలని మనం కోరుకుంటాం. ఆ విధంగా దోహదపడాలి, ఆ విధంగా సహకరించాలి, ఆ విధంగా ప్రయత్నించాలి.
ఎదగాలి, అన్ని విషయాలలో ఎదగాలి, రక్షణల విధాలుగా ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, ఇచ్చుటలో ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదిగే వారంగా ఉండాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందేదిగా ఉండాలని మాటలు మనం గమనించగలం. గనుక సంఘం అభివృద్ధి నొందాలి. ఒక మాట మనం చూద్దాం. 16వ అధ్యాయము అపోస్తలుల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములు విశ్వాసములో స్థిరపడాలి. నమ్మిన వారు స్థిరపడాలి, విశ్వసించిన వారు స్థిరపడాలి. అలాగన వారు విశ్వాసంలో స్థిరపడి విస్తరించాలి. విస్తరణ, అభివృద్ధి, ఎదుగుదల కోరుకునే వారంగా, ఆ విధంగా ప్రయత్నించే వారంగా ఉండాలని ఈ మాటల ద్వారా మనం గమనిస్తున్నాం. కనుకనే అపోస్తలుల కార్యం గ్రంథం 11వ అధ్యాయంలో ఆ అంత్యోక సంఘం ఎలాంటిదంటే అది ఎదుగుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత వచనాలు మనం చూద్దాం. 27 నుండి 30 వచనాలు మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకుకు వచ్చిరి అనే మాట గమనిస్తూ ఉన్నాం. ఏ దినాలు? సంఘము అభివృద్ధి నొందుతున్న దినాలు, సంఘం క్షేమాభివృద్ధి నొందుతున్న దినాలు, సంఘం దినదినము వృద్ధిలోనికి వస్తున్న ఆ దినాలలో కొంతమంది యెరూషలేము నుండి ఆ అంత్యోక ప్రాంతానికి వచ్చారు. ఆ అంత్యోక ప్రాంతానికి వచ్చారంటే అంతకుముందు యెరూషలేము నుండి ఆ ప్రాంతానికి మరి బర్నబా అనే వ్యక్తి పంపబడ్డాడు. ఈ పై వచనాలు మనం చూసినప్పుడు అంత్యోకలో కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది నమ్ముకున్నారని యెరూషలేములో ఉన్న సంఘం వారికి తెలియపరచబడినప్పుడు వారు పరిశుద్ధాత్మతోనూ అలాగన విశ్వాసంతో నిండుకునిన బర్నబాను వారు ఏం చేశారంటే, బర్నబా ఇదిగో మనకు సమీపంలో ఉన్న అంత్యోక ప్రాంతం ఉన్నది, అక్కడ కొంతమంది దేవుని నామను కూడుకున్నారు, ప్రభువునందు విశ్వాసం ఉంచారు, వారు ఆరాధన చేసుకోవడానికి వీలుగా వారిని ఆత్మీయతలో నడిపించడానికి బదులుగా నీవు ఉండాలి, నీ వెళ్ళాలి అని బర్నబాను వారు పంపారు. ఆ బర్నబా యెరూషలేము సంఘం నుంచి ఆ యొక్క అంత్యోక ప్రాంతానికి వచ్చి వారు కలిగి ఉన్న విశ్వాసం చూసి, వారు కలిగి ఉన్న ఆసక్తి చూసి, వారు కలిగి ఉన్న ప్రభు ఎడల ఆ తీవ్రతను చూసి వారిని హెచ్చరించాడు. ఇదిగో మీరు స్థిరంగా ఉండండి, మీరు బలంగా ఉండండి, మీరు నమ్ముకున్నారు, ప్రభు కొరకు నిలవండని వారి పట్ల అలాగ ప్రోత్సాహం కలిగి బర్నబా వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాలలో యెరూషలేము నుండి కొంతమంది వచ్చిరి అనే మాట మనము చూస్తూ ఉన్నాం. యెరూషలేము నుండి కొంతమంది వచ్చారు, వారిలో ప్రవక్తలు ఉన్నారు. అయితే అబగు అనే ఒక ప్రవక్త ఏం చేశాడంటే, అయ్యా ఇదిగో దేశమంతటా గొప్ప కరువు రాబోతున్నది, భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని పరిశుద్ధాత్మ ద్వారా నాకు తెలియపరచబడినది అని వారికి చెప్పగా వారేం చేశారంటే, అలాగన ఆ ఇబ్బందుల్లో ఉన్న వారి పట్ల, ఆ కష్టంలో ఉన్న వారి పట్ల జాలి కలిగిన వారుగా అంత్యోక ప్రజలు ఉన్నారు. వారేం చేశారు? తర్వాత వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే 29వ వచనం, అప్పుడు శిష్యులలో ప్రతివాడు తన తన శక్తి కలది యూదయాలో కాపురమన్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకుని అలాగున చేసి బర్నబా సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి అనే మాట మనము చూస్తూ ఉన్నాం. అలాగైతే ఈ యొక్క లేఖనాలను జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ అంత్యోక సంఘములో ఒక ప్రకటన వినబడింది. అదేంటంటే, అయ్యా యెరూషలేములో ఉన్న సంఘము, ఆది సంఘము, అందులో ఉన్న విశ్వాసులు
చాలా భేద స్థితిలో ఉన్నారు. చాలా కష్ట పరిస్థితులలో వారు ఉన్నారు. వారికి కరువు ఉన్నది. ఆ ప్రాంతంలో తినడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. అయితే వారి విషయం ఏం చేద్దాం, ఎలాగన మనం సహకరిద్దామని వారు అనినప్పుడు వెంటనే ఆ అంత్యోకయలో ఉన్న సంఘం వారు ఏం చేశారంటే, యెరూషలేములో ఉన్న ఆ సంఘం వారికి కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు, కొంత సొమ్ము తమలో నుండే, వారిలో నుండే, నమ్మిన వారిలో నుండే, ఆ సంఘంలో నుండే కొంత సేకరించారు, సమకూర్చారు, పోగు చేశారు. ఆ పోగు చేసిన సొమ్ముని పౌలు, బర్నబా వారి ద్వారా, అయ్యా ఇదిగో ఈ సొమ్ము మేము సమకూర్చాం, యెరూషలేములో ఉన్న ఆ దేవుని బిడ్డలు ఆకలితో ఉన్నారు, కరువులో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, వారికి ఎలాగైనా మీరు పంపండి అని వారి చేతికి అందించగా వారు ఏం చేశారంటే, ఆ సొమ్మును చేత పట్టుకొని యెరూషలేములో ఉన్న సంఘానికి వారు అప్పచెప్పారు. ఆ యెరూషలేములో ఉన్న సంఘం వారు దాని ద్వారా వారు తృప్తి నొందారు, ఆహారం పుచ్చుకున్నారు, బలం పొందారు, విశ్వాస పాత్రులయ్యారు, కృతజ్ఞులయ్యారు. దేవుని పిల్లల మధ్య ఇలాగుంటుందా ప్రేమని గ్రహించగలిగారు. వీటికి తోడు దేవుని యొక్క క్రీస్తు యేసు ప్రభు యొక్క పిల్లల యొక్క ప్రేమ ఇంతదా అని వారు ఆశ్చర్యపడ్డారు. అరే, మన యూదులమే, వారు అన్యులైన వారే, అయినా కానీ యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి ఇంతగా మన పట్ల జాలి చూపించారని వారి పట్ల కృతజ్ఞులై వారు సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆ అంత్యోక సంఘం ఎలాంటిదంటే అది ఎదుగుచున్న సంఘం. ఆ అంత్యోక సంఘం ఎలాంటిదంటే అది ఇచ్చే సంఘం, ఆదుకునే సంఘం, బలపరిచే సంఘం. కష్టాల్లో ఉన్నారా, అనారోగ్యతలో ఉన్నారా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా, ఆహార కొరత కలిగిన వారు ఉన్నారా, వ్యాధి బాధల చేత, ఆర్థిక సమస్యల చేత ఉన్నారా, వారి పట్ల ఏం చేయాలి? సంఘ బాధ్యత. సంఘస్థులైన వారి యొక్క విశ్వాసుల యొక్క కుటుంబాలను బట్టి ఆ బాధ్యత సంఘందే. ఎంతో కొంత, తగినంత, తోచినంత, ప్రోత్సహించబడిన ఆ మేరకు, ప్రేరేపించిన మేరకు సహాయం చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆ మాదిరిని ఆ సంఘం పోలినదిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసుకుందాం, అంత్యోక సంఘంలో ఎవరెవరు ఉన్నారంటే 13వ అధ్యాయం 1వ వచనం. అంత్యోక సంఘంలో కొంతమంది వ్యక్తుల జాబితా ఇక్కడ చూస్తూ ఉన్నాం. బర్నబా, తర్వాత సౌలు, తర్వాత లూకియా, తర్వాత మనయోను, తర్వాత వీరందరూ ఎలా ఉన్నారంటే నికోనాస్ అనే వ్యక్తి కూడా 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం గమనించగలం. నికోలాసు 6వ అధ్యాయం 5వ వచనంలో ఇతను కూడా అంత్యోక పట్టణం వాడని 6వ అధ్యాయం 5వ వచనంలో మనము చూస్తున్నాం. ఎటుకు ఈ సంఘంలో ఎవరెవరు ఉన్నారంటే ఆ సంఘంలో యోగ్యత కలిగిన వారు ఉన్నారు, ఆ సంఘంలో అర్హత కలిగిన వారు ఉన్నారు, ఆ సంఘంలో పాత్రత కలిగిన వారు ఉన్నారు. భౌతికంగా వారు ఆసియా ఖండానికి చెందిన వారుగా బర్నబా ఉన్నాడు, అక్కడ పౌలు ఉన్నాడు. ఆఫ్రికా ఖండానికి చెందిన మరి సిమియోను ఉన్నాడు, నిగ్రో జాతీయుడు. తర్వాత లూకియా ఉన్నాడు, తర్వాత మనయోను కూడా ఉన్నాడు, ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి. భౌతికంగా వారు ఆయా ప్రదేశాలకు చెందిన వారే, కానీ అయితే ఆత్మ సంబంధంగా వారిలో యోగ్యత ఉన్నది, వారిలో అర్హత ఉన్నది, వారిలో తారతమ్యాలు లేవు, విభేదాలు లేవు, ప్రాంతీయ బాధలు లేవు. వారు మనము అంతా కలిసి ఉన్నవారం, ఒకే రక్తంలో కడుగబడిన వారమని
వారు ఐక్యతగా సమాధానంగా వారు శాంతియుతంగా ఉన్నారని మనం గమనిస్తున్నాం. అయితే ఈ సంఘములో వారు ఉంటుండగా వారు బోధకులుగా ఉన్నారు, వారు పరిచారకులుగా ఉన్నారు, వారు ఆత్మతో శక్తితో నింపబడిన వారుగా వారు ఉన్నారు, వారిలో కృపావరం కలిగిన వారు ఉన్నారు, వారిలో తలాంతలు కలిగిన వారు ఉన్నారు, వారందరిలో యోగ్యత కలిగిన వారును ఉన్నారు. అయినా కానీ వారు సంఘ శ్రేయస్సు కొరకై వారు ప్రయాసపడుతున్నారు, సంఘం యొక్క అభివృద్ధి కొరకై వారు పాటుపడేవారుగా ఉన్నారు. సంఘక్షేమమే వారి యొక్క ధ్యేయం, సంఘం యొక్క అభివృద్ధి వారి లక్ష్యం అనే మాట మనము చూస్తూ అనేకులుగా అయిన వారు కలిగిన వారు ఉన్నారు, కృపావరం కలిగిన వారు ఉన్నారు, తలాంతులు కలిగిన వారు ఉన్నారు, బోధించే కృపావరం కలిగిన వారు ఉన్నారు. అలాగున వరం కలిగిన వారుగా ఆ సంఘంలో ఉన్నారనే మాట మనము చూస్తున్నాం. నేటి కాలంలో మన సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మా సంఘం ఎలా ఉన్నారు? వరాలు కలిగిన వారు ఉన్నారు కానీ ముందుకు రావడం లేదు. స్వరం కలిగిన వారు ఉన్నారు కానీ ముందుకి రావడం లేదు. పరిచర్య చేయడానికా రావడం లేదు, సేవ చేయడానికా రావడం లేదు, దేవుని పని కొరక రావడం లేదు, దేవుని సేవ కొరక సహకారంగా ఉండడం కొరక లేవడం లేదు. అందరూ ఉన్నారు. ఎంత విచారకరం! ఆ సంఘంలో ఉన్నవారు వారు తలాంతులు కలిగిన వారుగా ఉన్నారు. మనము మన పిల్లల్ని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. మన పిల్లలైన వారికి, సంఘంలో ఉన్న వారికి అధ్యక్షులైన వారు ఎవరు ఏ కృపావారం కలిగిన వారని ఆ ఆలోచన కలిగిన వారిని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. వారు ఏం చేయాలి? అలాగన ముందుకి మరి నెట్టాలి. ప్రభు సేవలు బలపరచాలి అనే మాట మనం చూస్తున్నాం. వాస్తవంగా ఈ అంత్యోక సంఘములో కొంతమంది రక్షించబడిన తర్వాత బర్నబా వచ్చాడు. బర్నబా ఎవరు పంపారు? బర్నబాను పంపింది ఎవరు? యెరూషలేములో ఉన్న స్థానిక సంఘం వారు బర్నబాని పంపారు. బర్నబా ఏం చేశాడంటే, సౌలు మరి విసర్జించబడుతున్నాడు, ఆయన నమ్మడం లేదు. యెరూషలేము స్థానిక సంఘము ఆయన్ని చేర్చుకోవడానికి అంతగా ఇష్టపడడం లేదని గ్రహించి ఎక్కడో ఉన్న తారుసులో ఉన్న సౌలును కనుగొని ఆయన్ని అంత్యోక సంఘంలోనికి తీసుకువచ్చాడు. తీసుకువచ్చి ఆ పౌలు ద్వారా ఘనమైన సేవ జరిగించడానికి ఇష్టపడ్డాడు. ఆ పౌలు ఏం చేశాడు? ఆ అంత్యోక సంఘంలో ఉండి అనేకులను బలపరిచి తాను బలపడి మొదటి సువార్త యాత్ర ప్రారంభం చేశాడు అంత్యోక నుండి. అలాగని అనేక ప్రాంతాలు తిరిగి మరల అంత్యోకికి వచ్చాడు. రెండవ యాత్ర ప్రారంభం చేశాడు. తర్వాత మరలా అక్కడికే వచ్చి ముగింపు చేశాడు. మూడవ యాత్ర ప్రారంభం చేశాడు. కానీ యెరూషలేముకి వెళ్ళి, రోమా పట్టణానికి వెళ్ళి ప్రభు కొరకై శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే, తలాంతులు కలిగిన వారు ఎవరున్నారు, యోగ్యత కలిగిన వారు ఎవరున్నారు, కృపావరం కలిగిన వారు ఎవరున్నారని వారిని ఆచితూచి ముందుకి ప్రోత్సహించడం. ఒకటి, కృపావరాలు కలిగిన వారుగా మా సంఘంలో అనేకులను తీర్చిదిద్దని ప్రార్థన చేయాలి. ప్రార్థించే కృపావరం, పాటలు పాడే కృపావరం, ఇచ్చే కృపావరం, పరిచర్య చేసే కృపావరం, ఆతిథ్యమిచ్చే కృపావరం, చేర్చుకునే కృపావరం, అసలు పలకరించే కృపావరం, అది కూడా ఒక కృపావరమే. గనుక పలకరిస్తున్నప్పుడు బాధలు మర్చిపోయేవారుగా కొంతమంది ఉంటారు. దేనివల్ల? అది ఒక కృపావరం. గనుక అలాంటి కృపావరాలు ఉన్నప్పుడు సంఘం అభివృద్ధి నొందుతుంది, విస్తరిస్తుంది, వ్యాప్తి చెందుతుంది అనే మాట మనం చూస్తున్నాం. మెట్టుకు ఈ యొక్క సమయంలో అంత్యోక సంఘాన్ని గూర్చిన 3 విషయాలు మనం చూసాం. ఆ సంఘము అభివృద్ధి చెందుతున్నది, వ్యాప్తి చెందుతున్నది. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
ఆ సంఘము దీనులైన వారిని, అక్కర కలిగిన వారిని జ్ఞాపం చేసుకొని ఆ సంఘం నుంచి కొంత సొమ్ము ఇతర స్థానిక సంఘానికి పంపుతున్నది అని అంటే వారిలో సమకూర్చేవారు ఉన్నారు. వారు బేదలే, వారు దీనులే, వారు కలిగిన సామర్థ్యాన్ని బట్టి అలాగని అందించేవారుగా ఉన్నారు. మూడవది మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ సంఘంలో కృపావరాలు కలిగిన వారు ఉన్నారనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే కృపావరాలు ప్రభు యొక్క పరిచర్యలు, సేవలు ఖర్చు పెట్టినప్పుడు దేవుడు బహుమానం ఇస్తాడు, దీవెన దయచేస్తాడు, ఆశీర్వదిస్తాడు, విస్తరింపజేస్తాడు, వర్ధల చేస్తాడని ఎరిగి ప్రభు కొరకై మనము నిలవలసిన బాధ్యతగా మనం ఉన్నదని ఈ మాటల ద్వారా గమనిస్తున్నాం. ఈ యొక్క సమయంలో అంత్యోక సంఘాన్ని గురించిన 3 విషయాలు మనం చూసాం. ఆ సంఘం ఎలాంటిదంటే అది గ్రోతింగ్ చర్చి ఒకటి, రెండవది అది జనరాసిటీ చర్చి, మూడవది అది గిఫ్టెడ్ చర్చి. అలాంటి చర్చి వలె మనమందరం ఉండి దేవుని మహిమార్థమై జీవిస్తూ సాక్ష్యంగా ఉంటూ అనేకుల కొరకై ఆ స్థానిక సంఘం వలె మన స్థానిక సంఘం ఉండి ప్రభు కొరకు ప్రజ్వలిల్లేదిగా, ప్రకాశించేదిగా, ప్రభు రాకడలో ఎత్తబడే సంఘంలో ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మరి ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, దయగలిగిన దేవ, స్తోత్రాలు స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రేమ చేత జ్ఞాపం చేసుకొని కొనియాడుతూ ఉన్నాం. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళు బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి నిరీక్షణతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి వన్నెల్లో నుండి వస్తున్న శ్రీకాంత్ పూజిత వాళ్ళ యొక్క కుమార్తె విషయంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. మరి జ్వరంతో ఉంటుండగా, అస్వస్థతతో ఉంటుండగా సాక్ష్యం చెప్తానని తను కోరింది గత వారమే. అయితే ప్రభు అద్భుత రీతిగా తన బిడ్డకి, కుమార్తెకి మంచి స్వస్థత దేవుడిచ్చాడు. అందును బట్టి సంఘమంతటా గుర్తు చేసుకొని దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉండాలని తెలియజేస్తూ దేవుడి మాటలు మన వినికిడిలో జ్ఞాపం చేసి అలాగన వివరించి తెలియచేయనుగాక. అందరికీ వందనాలు. సెలవు తీసుకున్నాం.